నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. చూస్తుండగానే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1, 2, 3 నుంచి 213 కేసులకి భారతదేశంలో చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా వాస్తవంగా ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ మేరకు టెస్టులు చేస్తున్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఉంది. ప్రపంచమంతా లక్షల్లో కేసులు పాకుతున్నాయి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లే చాలా భారీగా ఉన్నట్టు చెప్తున్నారు. భారత్లో వచ్చిన వాటిలో కూడా దాదాపు ఇప్పటికి 80% ఆల్రెడీ 2 వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఎందుకని భారత ప్రభుత్వం కానీ రాష్ట్రాలు కానీ సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు? బూస్టర్ డోస్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నపిల్లల వ్యాక్సిన్ కానీ అలాగే కట్టడికి తీసుకున్న చర్యల్లో కానీ చాలా పేలవంగా ఉందని విమర్శ వస్తూ ఉంది. ఒక్కసారి కనుక అది విజృంభిస్తే భారత్లో విపరీతమైనటువంటి స్ప్రెడ్, రోజుకి సుమారుగా 14-15 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. బెంబేలెత్తిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు, మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కరోనా మీద ప్రజల్ని నిరంతరం ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారు ఉన్నారు. అలాగే డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు, ఒకసారి చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాను, డెల్టా ప్లస్ డెల్టా వేరియంటు, ఈ రెండింటి ఉధృతి మనం చూస్తున్న దాన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, నవంబర్ 9న మొట్టమొదటి కేసు దక్షిణ ఆఫ్రికాలో ఒమిక్రాన్ కేసు వచ్చింది. 24 నవంబర్న దానికి నామకరణం పేరు పెట్టారు. ఇది B11529 ఒమిక్రాన్ అని పేరు పెట్టారు. ఆ రోజున ప్రపంచ దేశాలలో 10 దేశాల్లోనే ఉంది, అది కూడా దక్షిణాఫ్రికాలో. ఇక అక్కడి నుంచి యూరప్కి వెళ్ళిపోయింది. దక్షిణాఫ్రికాని అధిగమించి బ్రిటన్కి వెళ్ళింది, బ్రిటన్ దాటేసింది డెన్మార్క్. ఇవాళ బ్రిటన్లో రోజుకి 1,00,000 కోవిడ్ కేసులు వస్తే దాంట్లో 12,000 కేసులు ఒమిక్రాన్ కేసులు. అత్యధికమైన మరణాలు ప్రపంచంలో నమోదైంది ఎక్కడంటే బ్రిటన్లో. అంటే అగ్రరాజ్యమైన బ్రిటన్లోనే 12 కేసులు వచ్చినాయి. ఇక అమెరికా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అక్కడ ఈరోజు గత 12 గంటల్లో మనం చూస్తే 1,88,000 కేసులు, కొత్త కేసులు వచ్చినాయి. 60,000 మంది హాస్పిటల్లో చేరారు. 60,000లో 15,000 మంది ఐసీయూలో బెడ్ల మీద ఉన్నారు. అక్కడ దాదాపు 75% ఒమిక్రాన్ నిర్ధారణ చేశారు. ఇక్కడ కూడా భారతదేశంలో మనకి వికే పాల్ గారు అని ఉన్నారు, నీతి ఆయోగ్ లో వైద్య సభ్యుడు, ఆయన మెడికల్ మెంబర్. ఆయన ఇచ్చిన మన ఫోర్కాస్ట్ ఏంటంటే, మన వెదర్ ఫోర్కాస్ట్ లాగా మార్చి నాటికి భారతదేశంలో రోజుకి 14 లక్షల కొత్త కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా తెలిస్తే ఇవాళ మనకు సంతోషించదగిన విషయం ఏంటంటే, గత 500 రోజుల్లో అత్యల్పమైన కేసులు నమోదైన రోజు ఇవాళ. ఈ బుధవారము 21 అత్యల్పమైన కేసులు కేవలం 5,600 నమోదైనవి. ఇటువంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త కింద అమెరికాలో, ఫ్రాన్స్ లో, యూరోప్ లో, జపాన్ లో, జర్మనీలో అన్ని దేశాల్లో 3వ డోసు ఇస్తుంటే, మన భారతదేశంలో ఏమి శాస్త్రవేత్తలండి మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ఏం పోతుంది? ముందు హై రిస్క్ గ్రూపులు ఉన్నాయి, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి ఒక 5 కోట్ల డోసులు. ఇస్తే నష్టమే లేదు కదా. మీరు చెప్పకుండానే ఇప్పటికే 2-3 కోట్ల మంది ఎవరు అధికారులు, రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వేసేసుకున్నారు. కాదు డాక్టర్ గారు, మీకు గుర్తుంటే బహుశా ఈ చర్చలో మనిద్దరం మాట్లాడటం ఇది 6వ 7వ బూస్టర్ డోసుల గురించి. దాదాపు 2 నెలల నుంచి బూస్టర్ డోసు గురించి మాట్లాడుతున్నాం. దాదాపు 25 కోట్ల డోసులు అసలు ఎక్స్పైరీ డేట్ అయిపోతున్న సమాచారం కూడా లాస్ట్ టైం మనం మాట్లాడాం. ఏం నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. ప్రధాని ఎన్నికల ప్రచారంలో ఆయన చాలా బిజీగా ఉంటున్నారు. మిగతా అధికారులు, దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియదు. బూస్టర్ డోసుల మీద ఎందుకు నిర్ణయం జరగట్లేదు భారత్లో? ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పట్లో పశ్చిమ బెంగాల్ ఆ ఎన్నికల్లో బిజీ అయిపోవటం వల్ల సెకండ్ వేవ్ తప్పుదారి పట్టించారు. ఒక మందు ఉంది ఇప్పుడు మనకి మోనోక్లోనల్ యాంటీబాడీ అనే మందు ఉంది.
అది నవంబర్ 2020న ఆనాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఇచ్చారు. చక్కగా కోలుకున్నాడు, లక్షణాలు రాలా. అది వెంటనే భారతదేశంలో సిప్లా అనే కంపెనీ దరఖాస్తు పెట్టుకుంది. మేము విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని అనుమతి కోసం దరఖాస్తు పెడితే ఈ యొక్క రెమెడీసివిర్ తయారు చేసే మెడికల్ మాఫియా కంపెనీల ఒత్తిడికి లొంగిపోయి కేంద్ర ఔషధ నియంత్రణ శాఖలో ఉండే కొంతమంది దుర్మార్గులు ఆ మందు భారతదేశంలోకి దిగుమతి కాకుండా 2వ వేవ్ పూర్తయ్యే వరకు ఆ మందు రాకుండా చేశారు. ఆ కేంద్ర ఔషధ నియంత్రణ శాఖలో ఇంకా యూపీఏ ప్రభుత్వంలో ఉండే చీడ పురుగులు ఉన్నాయి. ప్రధానమంత్రి గారికి మంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆయన నేనేం తప్పు పట్టను. ఆయన పాపం ఆయన డాక్టర్ కాదు. ఈ ఔషధ నియంత్రణ శాఖలో దొంగలున్నారు. ఆ యూపీఏ ప్రభుత్వంలో ఉండే అవినీతి దొంగలుంటే ప్రధాని 7 ఏళ్ల నుంచి తెలుసుకోలేకుంటారా డాక్టర్ గారు? ఆ దొంగల్ని వేరిపారేయండి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ చేరిన దొంగలు, దోపిడీదారులు, అవినీతి పరులు, అక్రమార్కులు ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. నేనేం ప్రధానమంత్రి గారు తప్పు పట్టను. ఇది ఔషధ నియంత్రణ శాఖ యొక్క కుట్ర. ఇప్పుడు దీంట్లో కూడా మెడికల్ మాఫియా కుట్ర ఉంది. ఇప్పుడే 3వ డోసు బూస్టర్ డోసు ఇస్తే జబ్బులు రావు, ఎవరికి మందులు అవసరం ఉండదు, హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉండదు. ఎంతండి, ఏం పోయిందండి? 150 రూపాయల డోసు. అది పని చేసిందో పని చేయలేదో, చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందాన కాకుండా ప్రధానమంత్రి గారిని తప్పు దారిని పట్టిస్తుంది. నేను గత 2 సంవత్సరాలుగా కూడా చూస్తున్నా. మన కేంద్ర ఔషధ నియంత్రణ శాఖలో సిబిఐని పంపించండి, అవినీతి పరులు బయటికి పారదోలండి. అక్కడ మోసం జరుగుతా ఉంది, తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా 3వ డోసు బూస్టర్ డోస్ ఇమ్మని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిపుణులు అందరూ కూడా మేము చెప్తున్నాం. ముందు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగరు, ఆస్తమా, స్థూలకాయము, భారీకాయము, క్యాన్సరు, టీబీ, మరి కిడ్నీ జబ్బులు, అవయవాల మార్పిడి చికిత్సలు, ఇటువంటి రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి ఈ 3వ డోసు బూస్టర్ డోస్ ఇవ్వండి. మనం అంతా కూడా ఎక్కడి నుంచి మన సాంకేతిక పరిజ్ఞానం, మనం అల్లోపతి వైద్యం అంటేనే, ఇంగ్లీష్ వైద్యం అంటేనే పాశ్చాత్య వైద్యం చేసుకునేది. మనం పాశ్చాత్య వైద్యం అమలు చేస్తూ ఏంటండి ఈ శాస్త్రవేత్తలు? డాక్టర్ గారు 2 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఒకటి, అసలు అంటే ఇండియాలో ఇప్పటికి నిజంగా 200 కేసులైనా మనం దాదాపు నెలన్నర అవుతుంది ఈ దీన్ని కనిపెట్టి ఒమిక్రాన్ని. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ఇప్పుడు అమెరికాలో మీరు చెప్తున్నారు రోజుకి 1,50,000 కేసులు పైగా బయటపడితే కూడా 75% ఒమిక్రాన్ అని చెప్పగలుగుతున్నారు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయటం ద్వారా. మన దగ్గర ఎట్లయితే కరోనా స్టార్టింగ్లో ఆర్టీపీసీఆర్ ల్యాబులు లేవనుకున్నామో, వైరల్ టెస్టింగ్ ల్యాబులు లేవనుకున్నామో, ఇప్పుడు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబులు ఉన్నాయా? ఎందుకని అంత భారీగా జరుగుతున్నట్టు? ఒక కరోనా అని తెలిసినా కూడా వెంటనే అదే ఒమిక్రానే కాదో చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మనకు భారతదేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ల్యాబొరేటరీలు 37 ఉన్నాయి. ఈ 37తో 5,000 ల్యాబొరేటరీలు వాళ్ళు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 10 లక్షల కేసులు, 14 లక్షల కేసులు వస్తే ఇక అన్ని మనం ఊహించుకునేవి ఒమిక్రాన్ అనుకోవాలి తప్పనించి శాస్త్రీయంగా నిర్ధారణ చేయడానికి మనకు అవకాశం. ఎట్లయితే గాంధీ మెడికల్ కాలేజీలో అక్కడ ఉన్న మైక్రోబయాలజీ విభాగంలో ఉండే వైరాలజీ ల్యాబొరేటరీని అప్గ్రేడ్ చేశారో, భారతదేశంలో ఉండే 500 గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీలుగా మార్చొచ్చు. ప్రతి యూనివర్సిటీలో కూడా, గవర్నమెంట్ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో కూడా ప్రతి దాంట్లో కూడా జెనెటిక్స్ అనే విభాగం ఉంది. ఆ జెనెటిక్స్ విభాగంలో 2 కోట్ల పెట్టి పరికరాలు కొంటే అక్కడ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయొచ్చు. వారం రోజులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలో దిగి యూజీసీ వాళ్ళు ఇచ్చేయచ్చు యూనివర్సిటీలన్నిటికీ, అట్లాగే మెడికల్ కాలేజీలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాల దగ్గర నిధులు పెట్టి ఏం చెప్పారు? మనం ఎట్లయితే విపత్తుల నిధి, జాతీయ విపత్తుల నిధి మన రాష్ట్రాల దగ్గర పెట్టారో అట్లా డబ్బు పెట్టి మీరు వాడుకోండి,
వాడుకున్న తర్వాత మేము ఇస్తామన్నారు. ఓకే కనుక ఇప్పుడు ఉన్న పళంగా వారం రోజులలో 37 ల్యాబొరేటరీలని 1000 ల్యాబొరేటరీలుగా పెంచే సదుపాయం ఉంది. ఓకే ఈ దిశగా రాష్ట్రాలు ఆలోచన చేయాల, కేంద్రం ఆలోచన చేయాల. ఓకే ఈ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. గాంధీ మెడికల్ కాలేజీలో అక్కడ కావలసిన పరికరాలన్నీ కొని వెంటనే డిసెంబర్ 18వ తారీఖుకి భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే వైరాలజీ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీని పెట్టారంటే మరి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఒక మంచి పని చేశారు. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖకి కితాబ్ ఇవ్వాలి. దీన్ని చూసి దేశంలో ఉండే అన్ని ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా గాంధీ మెడికల్ కాలేజీకి వచ్చి చూడండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి, నేర్చుకోండి, పెట్టుబడి పెట్టండి. ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడద్దు. ఏంటండి 2 కోట్లు ఖర్చు పెట్టలేరు. కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా రాకేష్ గారు, రాకేష్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మనకు అనేక అంశాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో, రాజకీయపరమైన అంశాలు. ఇక్కడ తెలంగాణలో ఈ వ్యాక్సినేషన్ చాలా ఉధృతంగానే జరుగుతుంది, టెస్టింగ్ కూడా ల్యాబ్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ సమస్య కొత్త వైరస్ రావటాన్ని ఆపటం మన చేతుల్లో లేదు. బయట నుంచి ఇప్పుడు దానికి వాళ్ళు కూడా ఒక కేసు హైత్ నగర్ దగ్గర బయటపడింది. ఆయన ఎక్కడో వేరే కంట్రీ నుంచి వచ్చాడు, ఆయన అసలు వ్యాక్సినే తీసుకోలేదంట. రకరకాల సమస్యల వల్ల కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ బూస్టర్ డోసు ఈరోజే వచ్చిన అధ్యయనం ఏంటంటే 3 నెలల వరకే, ఇప్పుడు కోవిషీల్డ్ డబుల్ డోస్ తీసుకున్నా కూడా 3 నెలల వరకే యాంటీబాడీస్ ఉంటున్నాయి, తర్వాత యాంటీబాడీస్ ఉండట్లేదు అన్నది అధ్యయనాలు చెప్తున్నట్టు నివేదిక. ఇప్పుడు ఎప్పుడో జనవరిలోనో, ఫిబ్రవరిలోనో, మార్చిలోనో, ఏప్రిల్లోనో 2 డోసులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలు 8 నెలలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఏ మేరకు యాంటీబాడీస్ ఉన్నాయో తెలియదు. బూస్టర్ డోసు మేము వేసుకుంటామన్న డిమాండ్ 1-2 రాష్ట్రాల నుంచి తప్పితే కేంద్రం మీద ఒత్తిడి కనపట్ల, వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లా. ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్ అండి, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్కు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు అందరికీ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోవిడ్ కంట్రోల్ కు రాష్ట్ర ప్రభుత్వంగా ఏమేమి చర్యలు చేపట్టానో అందరి దగ్గర అంటే ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కూడా ఈ కోవిడ్ టీకాలన్నీ వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ గా పెట్టడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు బూస్టర్ డోస్ కింద అంటున్నామో, కొంత వైరాలజీ వాళ్ళు కూడా అంటే డిఫరెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు కోవాక్సిన్ వేసుకోవాలని, అయితే అంటే ఏదైతే 2 డోసెస్ వేసుకున్నారో దానికి యాంటీ డోస్ వేసుకున్నప్పుడే మీకు యాంటీబాడీస్, ఏదైనా సరే 3వ వేసుకోవాలని అందరూ చెప్తున్నారు. రాకేష్ గారు, మీరు గమనించాల్సింది, కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు కోవిషీల్డ్ వేసుకున్నా పర్వాలేదు, కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు కోవాక్సిన్ వేసుకున్నా పర్వాలేదు, 2 ఒకటే వేసుకున్న వాళ్ళు 3వది కూడా అదే వేసుకున్నా పర్వాలేదు అని కూడా చెప్తున్నారు. బట్ నిర్ణయం మీ చేతిలో లేదు, కేంద్రం చేయాలి. సార్ అదే చెప్తున్నా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు వెంకట్రావు గారు చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తే ఏంటంటే, ఏదైతే మన ఇండియన్ హెల్త్ కౌన్సిల్ ఉందో, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉందో, వాళ్ళు దీని గురించి సమగ్రమైనటువంటి నిరంతరం అంటే ఏదైతే పీక్ లో ఉన్నటువంటి దీని గురించి, ఈ వైరస్ గురించి ప్రజలను ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలా, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు చెప్పినట్టుగా అసలు బూస్టర్ డోసు మెయిన్ డోస్ తీసుకున్న తర్వాత 2 డోసెస్ తర్వాత 3 డోస్ ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా దాని టైం పీరియడ్ కూడా చెప్పట్లేదు కేంద్రం. కాబట్టి ఇక్కడ సార్ జనరల్ గా అంటే ఇప్పుడు మేము మా ఊర్లో ఉన్నాను సార్, నేను ఇక్కడ అందరికి వస్తున్నటువంటి జనరల్ డౌట్ ఏంటంటే, మేము కూడా మెడికల్ వాళ్ళని అడుగుతున్నాం, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, సార్ మేము కూడా సెంట్రల్ సైడ్ చూస్తున్నాం సార్ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోసెస్ అవైలబుల్ ఉన్నా ఏ డోస్ తీసుకోవాలి బూస్టర్ డోస్ కింద, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆ టైం పీరియడ్, టైం గ్యాప్ ఎందుకు ఉండాలి, నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఈ రోజు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, మనం ఏవైతే ప్రికాషన్స్ తీసుకున్నా గానీ ఇది చాలా ర్యాండమ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. దీని మొటాలిటీ రేషియో ఎంత అనేది ఇంతవరకు ఎక్కడ కూడా డిక్లేర్ కాలేదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఒక అది 100% పీపుల్ కి వస్తే 50% ఆఫ్ పీపుల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు, దాంట్లోంచి ఒక 20% పీపుల్ ఐసీయూలో ఉన్నారని చెప్పేసి వెంకట్రావు గారు చెప్పడం జరిగింది. బ్రిటన్ లో జరిగినటువంటి ఒక కేసు శాంపుల్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ మనకే సార్ లండన్, అది బ్రిటన్ లో చెప్పారు, అమెరికాలో వచ్చేసి ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, రాబోయే కాలంలో ఇప్పుడు ఒకటి మనం దీన్ని పొలిటికల్ గా కాకుండా ఒక సోషల్ డిజాస్టర్ గానే
ఒక నేషనల్ డిజాస్టర్ గానే చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు జనరల్ గా ఫ్లూ అనేది, ఇది కోవిడ్ అనేది ఒక ఫ్లూ, ఇది వింటర్ సీజన్ లో స్ప్రెడ్ కావాలి. కానీ మన దగ్గర ఏమైతుంది, సమ్మర్ లో పీక్ వెళ్తుంది మన దగ్గర. ఇప్పుడు జనరల్ గా మార్చ్ లో స్టార్ట్ అవుతుంది, మార్చ్ ఏప్రిల్ మేలో పీక్ వెళ్ళి మళ్ళీ జూన్ జూలైలో తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్. కాబట్టి మనకి ఇక్కడ 30 degrees 40 degrees టెంపరేచర్ దాటిన ఏరియాలో కూడా కోవిడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మా సింగరేణి పెద్దపల్లి ఏరియా అనేది మన అంత కోల్ బెల్ట్ ఏరియా. మా దగ్గర జనరల్ గానే టెంపరేచర్స్ 30 అబౌవ్ అంటే 40-50 వరకు పోతాయి సార్. 50 వరకు పోయిన సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ కోవిడ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే వీటన్నిటి కూడా సైంటిస్టు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇంకోటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్, ఇవన్నీ జనరల్ ప్రికాషన్స్ అయిపోయినాయి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పీపుల్ కూడా జనరల్ సర్వైవల్ అనేది ప్రాబ్లం అయిపోతుంది సార్. గ్రౌండ్ క్యాడర్ లో ఉన్నటువంటి ఏదైతే బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే వర్క్స్ మొత్తం కూడా వర్క్ హాలిడే ఇవ్వడమో లేకపోతే లాక్డౌన్ చేయడం తోటి మనం ఆ పార్ట్ లోకి మళ్ళీ వద్దాం రాకేష్ గారు. జాగ్రత్తలు ఏంటి అన్నది మళ్ళీ వద్దాం, ఒకసారి మళ్ళీ వస్తాను. మన ఒక రౌండ్ ప్రత్యేకంగా దాని మీద ప్రత్యేకంగా ఒక రౌండ్ డిస్కస్ చేద్దాం. ఒకసారి అంటున్నాను సార్, నేను ఒకటే అంటున్నా, చెప్పండి. దయచేసి మనకు మెడికల్ హెల్త్ కౌన్సిల్ వాళ్ళు, ఇండియన్ మెడికల్ హెల్త్ కౌన్సిల్ వాళ్ళు మనకు 2 రెక్టిఫై చేయాలి సార్. బూస్టర్ డోస్ కింద ఇంతకుముందు గతంలో వేసుకున్న 2 డోసుల్లోనే ఇంకో డోస్ వేసుకోవాలా, నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత థర్డ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి, రెండు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది డిక్లేర్ చేయట్లేదు ఇప్పుడు. రైట్. ఒక్కసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రాజశేఖర్ గారు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆ మాటకు వస్తే దేశం అంతా కూడా దాదాపు 50-60% డబుల్ డోసులు అయిపోయినాయి. 140 కోట్ల పైగా సింగిల్ డోసు కూడా వేసారు. సెకండ్ డోసు వేసుకోవాల్సిన వాళ్ళు అక్కడక్కడ మిగిలిన వాళ్ళు ఎతికి పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్పినా రోజుకి కొత్తగా డోసులు వేస్తున్నది 1 కోటి కూడా దాటలేదు దేశం అంతా కలిపితే. మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రోజుకు 1 లక్ష, 1.5 2 లక్షలు వేస్తున్నట్టున్నారు అంకె. అక్కడేమో 25 కోట్ల వ్యాక్సిన్లు రెడీ అయి ఉన్నాయి ఇండియాలో. 3వ డోసు విషయంలో నిర్ణయం లేదు. ఒకటి మీరెవరు అడగట్లేదు, దాని మీద డిమాండ్ లేదు గట్టిగా కేంద్రాన్ని. మా రాష్ట్ర ప్రజలు మేము కాపాడుకుంటాం, మేము డబ్బులు పెట్టేసుకుంటాం, లేదా జనం డబ్బులు పెట్టేసుకుంటారన్నమాట డిమాండ్ రావట్లా. రెండవది, పిల్లల డోసులు ప్రపంచమంతా వేస్తున్నారు 18 ఏళ్ల కిందోళ్ళు. భారత్లో సగం పైగా జనం 18 ఏళ్ల కిందోళ్ళే. ఈ 18 ఏళ్ల కిందోళ్ళకి ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకని దీని మీద ప్రశ్నించట్లేదు? మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు అన్మ్యూట్ చేయండి. మీది మ్యూట్లో ఉంది మీ ఫోన్, ఒకసారి అన్మ్యూట్ చేయండి రాజశేఖర్ గారు, స్పీకర్ ఆన్ చేయండి. రైట్. రాజశేఖర్ గారు మాట్లాడే ముందు ఒకసారి రాజశేఖర్ గారి ఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. దిలీప్ గారు, నేను చెప్పిన సమస్య ఇదే సార్. మా వ్యాక్సిన్లు ఉన్నాయి సిద్ధంగా, మీరు నిర్ణయం తీసుకోవట్లేదు. మీరు వేయటం కూడా భారీగా ప్రధానమంత్రి గారి పుట్టినరోజు రోజున 1 కోటి డోసులు వేశారు, కానీ మిగతా ఏ రోజు కూడా 60-70 లక్షలు దాటట్లా దేశం అంతా కలిపితే. దీన్ని ఎందుకని? వ్యాక్సిన్లు ఉన్నాయి, దేశంలో తయారవుతున్నాయి, బూస్టర్ డోస్ మీద ఎందుకు నిర్ణయం తీసుకోరు? చిన్నపిల్లల వ్యాక్సిన్లు 2-3 రెడీ ఉన్నాయని కొన్ని నెలల నుంచి వింటున్నాం. ఎందుకు మార్కెట్లోకి ఇప్పటిదాకా రావట్లా? ఎక్కడ? ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు డీజీసీఏ మీద. ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? 7-8 ఏళ్లుగా అక్కడ తిమింగలాల్లాగా పాతుకుపోయిన వాళ్ళు ఉండి డ్రగ్ మాఫియా తయారైంది. ఏ నిర్ణయం తీసుకునేవట్లేదు, కొంతమంది ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని చాలా ఓపెన్గా డాక్టర్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? డాక్టర్ గారు అన్నది విన్నాను నేను. డెఫినెట్లీ మన ఇండియాలో మీకు తెలియని విషయం కాదు, ఇది డ్రగ్ అన్నది మాఫియా. అది బీట్ స్టేట్ గవర్నమెంట్, బీట్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఈ మధ్యకాలంలో మన దగ్గర ఒకే ఒక ఏజెన్సీలో 800 కోట్ల కుంభకోణం చూసాం, ఈఎస్ఐకి సంబంధించినటువంటి సెంట్రల్ అండ్ స్టేట్. అంటే అది అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి వ్యవస్థను కూడా డామినేట్ చేసే లెవెల్లో ఆ మాఫియా ఇప్పటికి కూడా ఉన్నదన్నమాట వాస్తవం. స్టేట్ లో ఉండొచ్చు, సెంట్రల్ లో ఉండొచ్చు. నేను ఈఎస్ఐ సెంట్రల్ కమిటీ మెంబర్గా 3 ఏళ్ళు పనిచేశాను ఈఎస్ఐ కూడా. సో కొంత మెడికల్ అవగాహన ఉంది, డాక్టర్ గారికి అంత లేకపోయినా. సో ఈ రోజు గవర్నమెంట్ ఈ ఇష్యూ సీరియస్ గా తీసుకోవట్లేదు అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడం విషయంలో ప్రతి కంట్రీ కూడా చాలా ఆలోచించి ఆచితూచే ఆ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియాలో కూడా దాని అవసరం ఉందా లేదా సీక్వెన్సింగ్ దాని మీకు తెలిసి వాళ్ళు చాలా సీరియస్ గా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ ఇంప్లికేషన్స్ ఆల్సో. బిలో 18 వాళ్ళకు మనం ఇంజెక్షన్స్ ఇస్తే
కాదు సార్, దానిలో చాలా కేటగిరీలు ఉన్నాయి డాక్టర్ దిలీప్ గారు. 12 ఏళ్ల పైబడ్డోళ్ళు లేదా 5 ఏళ్ల పైబడ్డోళ్ళు, ఏదో పుట్టిన పిల్లలంటే మీరు చెప్పిన డెలికసీ ఉంటుంది. వీళ్ళందరికీ పెద్ద ఏమి లేదు, ఎందుకనో నిర్ణయం జరగట్లే, అక్కడ కూర్చొని ఆలోచించే వాళ్ళు లేరేమో అనిపిస్తా ఉంది. ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోవడం లేదు కరెక్ట్ గా చెప్తున్నాను. అది అంత అన్సైంటిఫిక్ గా ఊరికే ప్రైమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులతో ఊరికే ఖాళీగా కూర్చోరు కదా. సీరియస్నెస్ అంత ఉంది ఆ సబ్జెక్ట్ లో. సో దాని మీద అది కంటిన్యూస్ గా రీసెర్చ్ సాగుతుంది. దానివల్ల దానికి సాధ్యాసాధ్యాల గురించి లేదా దానికి ఉన్నటువంటి ఇంప్లికేషన్ గురించి వాళ్ళు మీనమేషాలు లెక్క పెడితే పెట్టుండొచ్చు, కానీ అసలు దాని మీద చర్చ లేకుండా. మూడో డోసు గురించి ఏం చెప్తారు? బూస్టర్ డోస్ కొంతమంది నా వైద్యులు చెప్పడం అయితే అసలు అది బూస్టర్ డోస్ అనకూడదు, 3 డోస్ ప్రోటోకాల్ అనాలి, ఖచ్చితంగా 3వ డోసు ఇచ్చి తీరాలి, అదేది ఎక్స్ట్రా కాదు కంపల్సరీ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఇంతకు ముందే ఒక అధ్యాయంలో డాక్టర్ సాబ్ కూడా చెప్పినట్టు, మీరు కూడా చెప్పినట్టుగా మనం తీసుకున్న డోస్, నేను కూడా 2 డోస్ తీసుకున్నా, మీరు కూడా తీసుకుని ఉంటారు. ఆ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కూడా దానికి సంబంధించిన యాంటీబాడీస్ 3-4 నెలల నుంచి మన బాడీలో ఉండేవాడు. సో కంపల్సరీగా 3rd డోస్ దాని మీద బూస్టర్ డోస్ అనేది ఏమనంటే ఈ రోజు ఆ నెసెసిటీ మాత్రం అంతటా కనపడుతుంది. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తర్వాత కంపల్సరీగా 3rd డోస్ కూడా ఇస్తున్నారు, బూస్టర్ డోస్. జనం కూడా తీసుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితి వల్ల వీళ్ళలో ఉన్నటువంటి దాని ఏమంటారు అమాయకత్వం అండి, లేకపోతే చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల కానీ ఈ వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ లేక అసలు చాలా సందర్భాల్లో ఈ సంఖ్య తక్కువగా చూపించడానికి కారణం ఏంటంటే అసలు లెక్క పెట్టకపోవడం. ఆ కౌంటే లేదు అసలు, మధ్యలో మానేసాయి రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో కౌంటింగ్ మానేసాయి. ఎందుకంటే మనం లక్కీగా ఈ రోజు సెకండ్ వేవ్ నుంచి కాస్త బయటపడ్డాం, కానీ నిజానికి ఇంకా సీరియస్ గా ఉంటే ఇంతకుముందు డాక్టర్ రాకేష్ అన్నట్టుగా అది చలికాలంలో వస్తుంది, ఎండాకాలంలో తగ్గుతుంది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ పీక్ పీరియడ్ లో ఉన్నప్పుడు దుబాయ్ లో ఇతర డెజర్ట్ కంట్రీస్ లో మనకంటే ఎక్కువ సీరియస్ గా కోవిడ్ ఉంది అక్కడ. అంటే ఆ పర్టికులర్ కోవిడ్ సంబంధించిన వేరియంట్స్ అవన్నీ కూడా అప్పటికప్పుడే అడాప్టబిలిటీ ఉన్నట్టుంది వాటికి. అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్ కి మాడిఫై చేసుకొని మళ్ళీ అది సర్వైవ్ అవుతుంది. అందువల్ల మనం చలి ప్రదేశంలో ఉంటుంది లేదా ఎండ ప్రదేశంలో ఉండదు అనడానికి వీలు లేదు. సో ఎగ్జాంపుల్ ఇంతకు చెప్పినట్టు డెజర్ట్ కంట్రీస్ లోనే చాలా సార్ మన గురించి మాట్లాడుకుందాం దిలీప్ గారు. ఇప్పుడు బూస్టర్ డోస్ మీద కొన్ని నెలల నుంచి బూస్టర్ డోస్ రెడీ ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు, నిర్ణయం జరగట్లా. ఇస్తే నష్టం అయితే లేదు, లాభం ఉందో లేదు తర్వాత సంగతి. నేను అనడం అంటే నాకున్న సమాచారం అయితే విదిన్ 1 వీక్ 10 days లో బూస్టర్ డోస్ తీసుకునే గైడ్ లైన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మీరన్న వేరియంట్ డాక్టర్ సాబ్ చెప్పినట్టుగా మనం అబ్జర్వ్ చేస్తుంది కూడా, అది మొన్న ఒక కేసు రిపోర్ట్ అయితే ఈ రోజు విదిన్ 1 వీక్ లో 223 వెళ్ళిపోయింది ఇవాళ. అండ్ గైడ్ లైన్స్ మీరు ఇంతకుముందు అన్నట్టున్నారు 14 states లో ఆల్రెడీ ఒమిక్రాన్ ఉంది. అందుకే హెల్త్ మినిస్ట్రీ డైరెక్షన్స్ ఏమి ఇచ్చిందంటే మీరు అన్ని జాగ్రత్తలు కంపల్సరీ పాటించాలి, బెడ్లలో ఏంటి కెపాసిటీ పెంచాలి, హాస్పిటల్స్ రెడీ ఉండాలి, ప్లస్ గతంలో ఇచ్చిన కోవిడ్ గైడ్లైన్స్ అన్నిటి కూడా ప్రజలకు పాటించాలి. అదేవిధంగా సెలబ్రేషన్స్ లేదా మ్యారేజెస్, చావులు వీటన్నిటి కూడా సంఖ్యను పరిమితి చేయాలి. అవసరమైతే నైట్ కర్ఫ్యూ కూడా పెట్టుకోమన్నారు. అదే సార్, మీరు తేలిగ్గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సలహా ఇచ్చేసి ఇవి చేసుకోండి అని చెప్తున్నారు, కానీ మీరు చేయాల్సిన బూస్టర్ డోస్ మీద మీరు నిర్ణయం లేదు. మీరు తలుచుకుంటే మీరు దేశం అంతా నైట్ కర్ఫ్యూలు పెట్టగలరు, మీ చేతుల అధికారం పాండమిక్ యాక్ట్ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీరు చేయగలుగుతారు. మీరు రాష్ట్రాలకు వదిలేసి ఊరుకుంటున్నారు. ఒక విషయం ఏంటంటే మీకు తెలియని విషయం కాదు, ఇట్లాంటి కోవిడ్ సందర్భం లోపల ఎంటైర్ ఎకానమీ కొలాప్స్ అయినటువంటి దేశం యూరోప్ లాంటి పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటివి, ఈవెన్ బ్రిటన్ కూడా అతలాకుతలం అయిపోయినాయి. ఈవెన్ భారతదేశం కూడా ఎక్సెప్షన్ కాదు. 2 years మనం కోవిడ్ పీరియడ్ లో రకరకాల ఇట్లాంటి లిమిటేషన్స్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని లేదా అసలు టోటల్ నైట్ కర్ఫ్యూ పెట్టి డే కర్ఫ్యూ పెట్టిన సందర్భంలో చర్చ లాక్డౌన్ కి వెళ్లకుండా కాపాడుకునేది దాని మీద చర్చిస్తున్నాం దిలీప్ గారు. లాక్డౌన్ కి వెళ్లకుండా, ఎకానమీ పడిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ. వ్యాక్సిన్ వేసుకుంటే, మాస్కులు కట్టుకుంటే లాక్డౌన్ అవసరం ఉండదు. ఇవన్నీ జరగాలి కదా. జరుగుతుంది. నేనేంటంటే మీకు రేపు మాప ఆ ప్రకటన వస్తుంది. రైట్, ఒకసారి దిలీప్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి రాజశేఖర్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాక్సినేషన్ చక్కగా జరుగుతుంది, ల్యాబులు సరి ఏ మేరకు ఉన్నాయో, రూరల్ ప్రాంతం వేరే చర్చ, కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు 3వ డోసు వేసుకోవటానికి. సెకండ్ డోసు వేయని వాళ్ళు తక్కువ. ఇప్పుడు అక్కడ అయితే 18 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, లేదా 2 డోసులు వేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక 3వ డోసు ఓకే అంటే టక కొన్ని లక్షల మందికి మనం వేయడానికి అవకాశం ఉంది, కానీ కేంద్రం నిర్ణయం తీసుకోవట్లా. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ సార్. యా, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు.
సార్ ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా కొంత నిర్లక్ష్య ధోరణి అవలంబించబట్టే కేసులు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. మరి వీళ్ళు సరైనటువంటి విధానం ఇప్పుడు దేశాల నుంచి ఇప్పటికే మరి ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావడం, అనేక దేశాల నుంచి ఇక్కడ కూడా మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది కూడా ప్రారంభమైంది. ఇలాంటివన్నీ ఇమ్మీడియట్ గా అంటే ఇనిషియల్ స్టేజ్ లోనే అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మరి అక్కడికి ఏదైతే స్ప్రెడ్ అయిన తర్వాత ఇక మళ్ళీ ప్రారంభం అవుతా ఉంటది. ఎన్ని చర్యలు తీసుకున్నా వన్స్ స్ప్రెడ్ అయిందంటే ఇంకా అలాగే వెళ్ళిపోతా ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం లాగా. అదే సార్ నేను చెప్పేది కూడా అదే. అందువల్ల దీని మీద కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఈ మీనవాశాలు లెక్కించడం వల్ల గతంలో మనకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిందండి. దాదాపు 2 సంవత్సరాలు ఆర్థికంగా మనం అసలు కుంగిపోవడం జరిగింది. అనేక రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. మరొక పక్క ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో, మరి అమెరికాలోనూ బ్రిటన్లోనూ కొన్ని దేశాల్లో ఆల్రెడీ కండిషన్ సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి దాని మీద వీళ్ళు ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే గత అనుభవాలు కూడా మరి గుణపాఠాలు మనకి అవడలేదంటే ఇంతకన్నా దురదృష్టకరమైనది ఏముందండి. ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు జరిగినాయి. చాలా చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. అవును సార్, ఇప్పుడు మనం అనుభవించాం. ఇప్పుడు నేను ఎవరో చెప్తేనో లేదో పేపర్లో చదివితేనో కాదు కదా సార్, మనము ప్రాక్టికల్ గా అనుభవించాం. గత 2 years లో మనం ఏ విధంగా మన కోవిడ్ సమయంలో మనం ఎంత సఫర్ అయ్యామో ఆర్థికంగా కానీ అన్ని విధాలా కూడా సఫర్ అయ్యాం. కాబట్టి ఇప్పుడైనా ముందు డోసులు ఇచ్చారు, సెకండ్ డోసు కూడా ఇచ్చినారు. అయితే ఏంటంటే డోసులు తీసుకున్నంత మాత్రం రాకుండా ఏం పోవడల్లా పాజిటివ్ తీసుకున్న వాళ్ళు కూడా కాకపోతే పర్సంటేజ్ తగ్గుతుందండి. పర్సంటేజ్ తగ్గుతుంది. అయితే అదేంటంటే సార్, అయితే ఈ బూస్టర్ డోసులు కూడా అవసరం సార్. దానివల్ల అసలు మరి ఇంకొంత నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే డెల్టా కంటే కూడా 3 రెట్లు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది ఉపక్రమం. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇండియాలో ఇప్పుడు ఇతర దేశాల కన్నా, ఇప్పుడు కొన్ని దేశాల కన్నా చూస్తే, చిన్న దేశాల కన్నా చూస్తే ఇండియాలో ఒక్కసారి స్ప్రెడ్ అవడం అంటే లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయింది. అందులో ఏం డౌట్ లేదు. 130 కోట్ల మంది జనం ఉన్నారు ఇక్కడ. 130 మంది కోట్లు జనాభా ఉన్న దేశం. కాబట్టి ఇది ఏ లెవెల్కి వెళ్తుందో, ఏమి జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు. ఇప్పుడు గతంలో ఏదైతే మనకి దెబ్బతిన్నామో దాన్ని మన వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకోవాలా. మరి ఇమ్మీడియట్ గా దాని మీద కేంద్రం అయితే రియాక్ట్ కావాలి సార్. కేంద్రం రియాక్ట్ కావాలి. లాస్ట్ టైం మీరు చూడండి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి ఈ డోసులు కూడా లాస్ట్ టైం చూడండి ఎంత లేట్ గా రావడం జరిగిందో, ఎంత ఇబ్బందికరంగా జరిగిందో. కాబట్టి ఇప్పుడు అలా పరిస్థితి. ఇప్పుడు లాక్డౌన్ పెట్టినప్పుడు కూడా చూడండి, లాక్డౌన్ పెట్టినప్పుడు ఎంత మంది రోడ్డును పడ్డారో. 100 కిలోమీటర్లు నడిచి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది సార్. అవన్నీ కేంద్రం దృష్టిలో ఉన్నాయా, వాళ్ళ దృష్టి వేరే ఎక్కడ ఉందో అది వేరే చర్చ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రాజశేఖర్ గారు. డాక్టర్ గారు, ఇది ఒక పార్ట్ అయితే, ఇక కీలకమైంది క్యాబ్, కరోనా అప్రాప్రియేట్ బిహేవియర్ మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఎవరన్నా ఉందా? నాయకులు ఫాలో అవుతున్నారా? ప్రజలకి చెప్పడానికి ఉందా? ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి. వరుసగా రోజుకొక సభ ప్రధానమంత్రి నిర్వహిస్తూ ఉన్నారు, బహిరంగ సభలు. రాష్ట్రాలు అదే పరిస్థితి. తెల్లారి ధర్నాలో, శవయాత్రలో ఏదో ఒకటి. ఎవరు తక్కువగా సార్ ఇక్కడ. అన్ని ప్రభుత్వాలు, అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికారులు వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కళ్ళు కూడా దీని గురించి పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. పబ్లిక్ గ్యాదరింగ్స్, సినిమా హాళ్ళు ఫుల్ 100%తో నడుస్తున్నాయి. పార్కులు, జిమ్ములు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పబ్బులు మొత్తం ఒకటేని కాదు, దుమ్ము కింద బహిరంగ సభలు, పెళ్ళిళ్ళు, 1000 మందితో పెళ్ళిళ్ళు మొత్తం అన్నీ నడుస్తూ ఉన్నాయి. దీని ఎన్ఫోర్స్మెంట్కి కేంద్రం రాష్ట్రాలకు ఒక సూచన చేసి వదిలేసింది. పాటించిన రాష్ట్రాలు ఇప్పుడు కర్ణాటక లాంటివి ఆల్రెడీ భారీగా రేపు జనవరి 2వ తారీఖు దాకా మొత్తం నో సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. రెస్టారెంట్లో 50% జనాభాతో ఉండాలి. బయట ఎక్కడ పార్కుల్లోనూ ఈవెన్ అపార్ట్మెంట్లో కూడా డీజేలు పెట్టడానికి వీల్లేదు, గ్యాదర్ కావడానికి వీల్లేదు. ఎవరి పని వాళ్ళు ఇళ్లలో కూర్చొని చేసుకోండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ముఖ్యంగా బహిరంగ సభల విషయంలో ఏంటి ప్రభుత్వాలు ఈ క్యాబ్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా డాక్టర్ గారు?
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పోలీస్ శాఖ అధికారంలో ఉండే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఓ పక్క మనకి తెలంగాణలో 24 కేసులు ఒమిక్రాన్ వచ్చి దేశంలో 3వ స్థానంలో ఉంటే ఓ పక్క మంచి పని చేశారు. గాంధీ మెడికల్ కాలేజీలో జన్యుక్రమం ల్యాబొరేటరీ పెట్టారు. నిన్న ఆయన వెళ్ళిపోయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రిస్మస్ సభ అవసరమా ఈ రోజు? ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకున్నాడా? అక్కడ పెట్టుకున్నారా? ఉన్నవాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? కనుక మనమే యథా రాజా తదా ప్రజ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా ఏ టీవీ విజువల్లో అన్నా మాస్క్ తో చూద్దామని నేను గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రులే మాస్క్ పెట్టుకోకుండా మీరు చెయ్యండి చెయ్యండి అని ప్రధానమంత్రి గారు చూడండి మాస్క్ పెట్టుకుంటారు. రాజశేఖర్ గారు చెప్పండి. ఆయన డాక్టర్ గారు ఏ పార్టీతో బాధ్యతగా ఉండేవాళ్ళు ప్రధానమంత్రి ఎలా చేస్తున్నారో ముఖ్యమంత్రులు మాస్క్ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది? మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ముఖ్యమంత్రి పెట్టుకోడు, మంత్రులు పెట్టుకోరు. ఇవాళ ఒక విజయనగరంలో మంత్రులు వెళ్ళారు, ఒక్కడు కూడా పెట్టుకోవాలా. నిన్న ఏం అవసరం అండి? క్రిస్మస్ సభలు ఇప్పుడు అవసరమా? మనుషులను చంపుతారా మీరు సభలు పెట్టి? రైట్, క్రిస్మస్ సభలే కదా సార్. కాదు డాక్టర్ గారు, క్రిస్మస్ సభలే కాదు. ఇప్పుడు యూపీలో 15 కోట్ల జనాభా ఉన్నారు, ఎన్నికలు ఉన్నాయి, రోజు ఒక భారీ బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ సమావేశాలు, ఎన్నికల సభలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. పోలీస్ కమిషనర్ స్టేడియంలో అనుమతి ఎలా ఇచ్చారు? అట్లాగే మొన్న ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ అక్కడ యూసఫ్ గూడలో అక్కడ 25,000 మంది వచ్చారు, ఒక్కడు కూడా మాస్క్ ధరించలా. ఏంటిది? కనుక మనం బాధ్యతగా ఉండాలి. 2వ వేవ్ రావడానికి గల కారణాలు 3 కారణాలుగా మరి శాస్త్రవేత్తలు విశ్లేషణ చేశారు. ఒకటి వినోద కార్యక్రమాలు, పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లు, సినిమాలు, విహారయాత్రలు, పిక్నిక్లు. 2వది మతపరమైన కారణాలు. అప్పట్లో 5 రాష్ట్రాల్లో గంగా నదికి కుంభమేళా నిర్వహించడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందని శాస్త్రజ్ఞులు బాధపడ్డారు. 3వది ఆ రోజు ఏమవసరం? ఎన్నికలు. ఒక పక్క జనం చచ్చిపోతుంటే, ఆక్సిజన్ లేకపోతే, బెడ్ లేకపోతే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు అవసరమా? కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుని 6 నెలలు రాష్ట్రపతి పాలన అనొచ్చు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు ఫిబ్రవరిలో పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతా ఉంది. అవి అవసరం కాదు. ఇవాళ భారతదేశానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలొద్దు, ఉత్తరాఖండ్ ఎన్నికలొద్దు, గోవా వద్దు, మణిపూర్ వద్దు, పంజాబ్ ఎన్నికలొద్దు. ఏదైతే నీతి ఆయోగ్ సలహాదారుడు 14 లక్షల కేసులు వస్తాయన్నాడు, ఈ వాయిదా వేసేయండి. రైట్, రాష్ట్రపతి పాలన పెట్టండి. ముఖ్యమంత్రులు మీరు ఆదర్శప్రాయంగా ఉండండి, ప్రజలకి ఆదర్శంగా నిలవండి. మీరు ఎప్పుడు ఎక్కడైనా కూడా మాస్క్ ధరించకుండా టీవీలో కనపడద్దు. రైట్ సార్, ఒకసారి మళ్ళీ వస్తాను డాక్టర్ గారు, మీ దగ్గరికి వస్తాను. రాకేష్ గారు, ఇక్కడ సరే కేంద్రం ఏం చేసింది, వాళ్ళు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చారా లేదా, ఇది ఒక చర్చ. ఖచ్చితంగా అది కావాలి, మీరు అడగండి. ముఖ్యమంత్రి గారిని కూడా గట్టిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దుమ్ము దులపాలని నాకు అభ్యంతరం లేదు. 3rd డోసు విషయం కానీ, చిన్నపిల్లల డోసు కానీ, లేకపోతే మిగతా ఈ ల్యాబులు కానీ, జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబులకు డబ్బులు, పీఎం కేర్ అని బోర్డు డబ్బులు ఇవన్నీ మీరు ప్రశ్నించండి. కానీ మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి పక్క రాష్ట్రం కర్ణాటకలో మనకంటే తక్కువ కేసులు ఉన్నాయి ఒమిక్రాన్, కానీ అక్కడ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. డిసెంబర్ 25 కానీ జనవరి 1 కానీ నో సెలబ్రేషన్ అని నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ రాకేష్ గారు. ఇది జరిగిపోతే, ఇది జరగకపోతే, మనం కట్టడి చర్యలు కనుక చేపట్టకపోతే ఇది ఎలా వ్యాప్తి అయితే 100% ఇది భారీగా వ్యాప్తి చెందుతుంది. తీవ్రత ఎంతో తెలియదు కానీ స్ప్రెడ్ అయితే విపరీతంగా ఉందని చెప్తా ఉన్నారు. మన దగ్గర ఆ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబులు లేక ఎన్ని కేసులు తెలియట్లా. కాబట్టి గత ఏప్రిల్ మేలో ఏ పరిస్థితి ఎదుర్కోబోతున్నారో దాన్ని ఎదుర్కోవడానికి దాదాపు పరిస్థితులు అదేలాగా ఉన్నాయని దేశవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. తెలంగాణలో కట్టడికి ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారు రాకేష్ గారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పినట్టుగా, ఏదైతే ఫ్లైట్ లో దిగినటువంటి వ్యక్తి 2 డోసులు తీసుకోకుండా ఆయన ఫ్లైట్ ఎక్కాడు కాబట్టి ఆయనకు వచ్చిందని చెప్పేసి మీరు చెప్పారు. అవును, సోడా నుంచి వచ్చాడు ఇవాళ హైదరాబాద్. సార్ నేను ఏమంటానంటే, అసలు ఫ్లైట్ లో ఎక్కే అతను అక్కడ కంపల్సరీ 2 డోసెస్ ఉంటేనే ఎక్కాలని చెప్పేసి కండిషన్ ఉంది. ఆ కండిషన్ కాదని ఎట్లా ఎక్కాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఆయనను ఇండియాకి ఎలా అలౌ చేశారు? నెంబర్ 2. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సెంట్రల్ కంపల్సరీ ఏదైతే ట్రావెలింగ్ ఉందో, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ దాన్ని కట్టడి చేయాలని చెప్పి గతంలో ఒక డిస్కషన్ లో కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒకటి చాలా సున్నితమైన అంశం ఏంటంటే, భారతదేశంలో
వివిధ మతాలు వివిధ జాతులతో సమ్మిళితమైనటువంటి వ్యవస్థ ఇక్కడ. ఒకటి డాక్టర్ గారు చెప్పేదాన్ని మనం కాదనకపోయినా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు తీసుకుందాం. ఫర్ సపోజ్ మన గంగా హారతి అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి గారు మాస్క్ పెట్టుకున్నారంటే ఆయన గంగలో ఏ విధంగా మునిగారో, ఎట్లా మాస్క్ ఉందా లేదా అనేది సెకండరీ. నేను దాని గురించి మాట్లాడాను. ఆయన ఒక్కళ్ళే మునిగారు, పక్కన ముఖ్యమంత్రి కూడా లేడు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఓకే 1 minute సార్, నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే మనకు రాబోయే కాలంలో క్రిస్మస్ వీటన్నిటికంటే కూడా తెలంగాణలో అతిపెద్ద అంటే మొత్తం ట్రైబల్ జాతర అంటే అతిపెద్ద మేళా ఏదైతే ఉందో ఇప్పుడు సమ్మక్క సారక్క అనేది ఫిబ్రవరిలో రాబోతుందండి. ఇప్పుడు ఫిబ్రవరిలో రాబోతుంది కాబట్టి అది కూడా ఒక పెద్ద అది ఈవెంట్ కింద చాలా గ్రామాల నుంచి మాక్సిమం రైతు కుటుంబాలు అన్ని కూడా వెళ్ళేటువంటి జాతర తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం గిరిజన ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఉత్తరప్రదేశ్ అది మన మధ్యప్రదేశ్ నుంచి కావచ్చు, మనకు చాలా మంది వస్తారు, అక్కడ కర్ణాటక నుండి కూడా వస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి సంఘటనలు కాదు రాకేష్ గారు, ఇవన్నీ ఖచ్చితంగా క్రిస్మస్ జరుపుకోవాల్సిందే, సమ్మక్క సారక్క జరుపుకోవాల్సిందే, ఎవరు కాదన్నారు, రంజాన్ జరుపుకోవాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళా కొంచెం కాస్త భయానకంగానే ఉంది అని చెప్తా ఉన్న నేపథ్యంలో కనీసం సరే ఫిబ్రవరికి టైం ఉంది, ముందు డిసెంబర్ 25 జనవరి 1కి ఉన్న ఈ గ్యాదరింగ్స్ భారీ పార్టీలు లేకుండా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా కట్టడికి సంబంధించి? వేగంగా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం సార్. వేగంగా పాయింట్లోకి వెళ్ళాలంటే నేను ఒక్కటే చెప్తున్నాను, సెంట్రల్ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఏ గైడ్ లైన్స్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ ఫాలో కావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సార్. ఆ సెంట్రల్ గైడ్ లైన్స్ ఏవైతే ఇస్తారో వాటిని ఫాలో అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒమైక్రాన్ కేసెస్ ఏ విధంగా ఉన్నాయి దాంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైస్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పర్మలాజీ ఎక్స్పర్ట్స్ ఉంటారో లేకపోతే వివిధ హాస్పిటల్స్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క సజెషన్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయంటే డాక్టర్ గారు చెప్పేదాన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన 100% 200% కరెక్ట్ చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కూడా కరోనా వచ్చింది కాబట్టి ఆయన మాస్క్ పెట్టుకోలేదు మనం అనలేం కదా. అట్లాంటి సంఘటనలు కూడా చాలా జరిగినాయి. మాస్క్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా డోస్ తీసుకున్నా కానీ కరోనా వస్తుంది కానీ మనం పెట్టుకోవాలి కదా సార్. కాదు రాకేష్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టిన సరే వాళ్ళ సింబాలిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రజల్లో ఆ భయం అయితే పోయింది. రాకేష్ గారు, ప్రజల్లో ఆ భయం పోయింది, ఒప్పుకుంటారా సార్? ఒకటి భయం పోయింది, ఒకటి ప్రపంచంలో ఉన్న డాక్టర్లు సైంటిస్టులు అందరూ ఫెయిల్ అయ్యారంటే వెంకట్రావు గారు ఒప్పుకుంటారా? నేను ఏమంటున్నా అంటే కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సిన్ కనుక్కోవడంలో మొత్తం ప్రపంచమే ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి సార్. మనము బతుకుతుంది ఎలా బతకాలో తెలియని అర్థం కాని పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఎత్తివేయబడ్డా సార్. దానికి ఇప్పుడు ఒక వెల్ఫేర్ స్కీమ్ ఆపినా కానీ ఇదే అందరూ కూడా ఏమంటారు వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా ఆపిందంటారు. మరి కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ పంచకంటే జనరేట్ కావాలి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మీరు అన్నట్టుగా ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రికాషన్స్ తీసుకొని పాల్గొనమని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా మాస్క్ అనేటువంటి అంటే ఈ భయం అనేది చాలా వరకు దూరం పెట్టేసి వితౌట్ మాస్క్ వారు అంటే పబ్లిక్ లో ఎక్స్పోజ్ కావడంతో మొన్నటి వరకు పెళ్లిళ్ళు అయిపోయారు, ఇప్పుడే పెళ్లిళ్ళు ఆగిపోయాయి, మళ్ళీ ఒక 1 month వరకు ముహూర్తాలు లేవు, మళ్ళీ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ ఏంది అనేది రియల్ గా చెప్పాలంటే రివ్యూ చేసుకుని జనవరి 1 డిసెంబర్ 25 గ్యాదరింగ్ చాలా పెద్ద ఎత్తున సమూహాలు గ్యాదర్ అవుతాయి, దాని మీద చర్యలు తీసుకోవాలి. కరోనా మొదలైన దగ్గర నుంచి చాలా బాగా చేశారన్న పేరు వచ్చింది. మిగతా ఎలా ఉన్నా సరే కరోనా ట్రేసింగ్ కానీ టెస్టింగ్ కానీ హాస్పిటలైజేషన్ కానీ బాగా జరిగిందన్న పేరు వచ్చింది. కానీ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్న కొత్తది చాలా భయంకరంగా ప్రబలేటువంటి వైరస్ వస్తున్నది. కట్టడికి చర్యలు మాస్కులు కానీ లేకపోతే సినిమా హాళ్ళ దగ్గర ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఒక్కొక్క సినిమాకి 20 చోట్ల వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అని చెప్పి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి పెట్టే పద్ధతులు వచ్చేసినాయి. హైదరాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో ఈ సినిమా గ్యాదరింగ్లు, సినిమా హాళ్ళకి క్యూ కట్టే సినిమాలు వస్తూ ఉన్నాయి. రేపు జనవరికి పండగకి రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీటిని కాస్త కంట్రోల్ చేయకపోతే, గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోకపోతే తర్వాత అందరూ ఇబ్బంది పడతా ఉంటున్నారు. రాజశేఖర్ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి, అందులో సంకోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులని అంటే కేంద్రము కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ప్రతిసారి కూడా గతంలో వచ్చినప్పుడు కూడా కేంద్రం నుంచి గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత వాటిని
తూచా తప్పకుండా ఆల్రెడీ పాటించాలి. ఇచ్చారు సార్, నిన్ననే రిలీజ్ చేశారు. నైట్ కర్ఫ్యూలు పెట్టుకోమన్నారు, గ్యాదరింగ్స్ 50% లేకుండా చూసుకో అన్ని చెప్పారు. వాళ్ళ బాధ్యత మీ మీద వేశారు. చెప్పండి సార్. ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది సార్. నేను చెప్తాను గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లోనే కఠినతరం చేస్తే మనం కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవటం ప్రారంభిస్తున్నారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు మనం ఎంత కఠినతరం చేస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా మనం అంటే గతంలో చేయలేదు కాబట్టి నేను దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం. గతంలో అలాంటి కఠినమైన చర్యలు, క్విక్ డెసిషన్స్ తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు దానికి ఇప్పుడు కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవుతుంది దాదాపు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ లో మరి 2 కేసులు ట్రేస్ అవుట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొన్ని కేసెస్ ఉన్నాయని అక్కడ ఇక్కడ న్యూస్లు వస్తున్నాయి తప్ప అవన్నీ కన్ఫర్మ్ కాలేదు వాస్తవంగా. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్లోనే కానీ కఠినమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారండి. ఏదైతే ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది జరిగినా కూడా ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, మరి ఏ విధంగా దాన్ని ఎరాడికేట్ చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు ఆల్రెడీ ప్రారంభించింది సార్. ఓకే, ఎందుకంటే మీకు రాజశేఖర్ గారు మీకు ఒకవైపు తెలంగాణ, ఒకవైపు కర్ణాటక, అక్కడ బెంగళూరు, ఇక్కడ హైదరాబాదు, మహానగరాలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు, చాలామంది ఆంధ్రాకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇటు బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ విషయంలో కూడా మరి కొంత టెస్టులు చేయటం కానీ ఇలాంటి అవసరమైన పరిస్థితి. అలాగే విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని తీరాలి. అంటే నిర్ణయం కర్ణాటకలో ఇందాక చెప్పినట్టు జనవరి 1కి సెలబ్రేషన్స్ లేవని వాళ్ళు డిసైడ్ చేశారు. అలా డైనమిక్గా నిర్ణయాలు తీసుకోవడం కూడా అవసరం. ఖచ్చితంగా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి రాజశేఖర్ గారు. ఎస్ దిలీప్ గారు, ఫైనల్గా రేపు ప్రధాని రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు దీని మీద. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ అది కరోనా మీద. బహుశా ఎలాంటి నిర్ణయాలు అవసరం, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? గతంలో మనం చూసాము వ్యాక్సిన్ అన్నది క్రైసిస్ వచ్చింది, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా సమయానికి అందియలేని పరిస్థితి వచ్చింది. ఈ 2 సబ్జెక్ట్స్ కేంద్రానికి లింక్ అయి ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే మాట వాస్తవం. దాన్ని ఓవర్కమ్ అయ్యాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని సప్లిమెంట్ చేసుకోగలిగారు, ఓవర్కమ్ కాగలిగారు. అదే పద్ధతిలో ఈ రోజు ఈ వైరస్ అనేది ఇంతకుముందు మిత్రులు డాక్టర్ గారు అన్నట్టుగా, మీరు కూడా అన్నట్టుగా 6 times ఫాస్ట్ ఇన్ఫెక్షియస్. సో ఇది వెనక ఎంటర్ అయిందంటే ఆల్రెడీ ఎంటర్ అయింది. తెలంగాణ ఆల్రెడీ 4th place లో ఉన్నట్టుంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత 3rd place లోనే 4th place లో ఉంది. ఢిల్లీ తర్వాత మనం ఉన్నట్టున్నాం 4వ place లో ఆల్రెడీ ఉన్నాం ఇక్కడ. సో చాలా అంటే దట్ మీన్స్ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏముందిలే కానీ విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, శాంతి భద్రతలు కానీ ఇక్కడ అంశాలు చాలా ఉంటాయి. ఇవన్నీ రాష్ట్రాల సబ్జెక్ట్స్. కేంద్రం మీరు అన్నట్టుగా గైడ్ లైన్స్ ఇస్తుంది. అండ్ ఏదైతే వ్యాక్సిన్ తనివ్వాలో అది అది కేంద్రం తప్పట్టచ్చు. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కర్ణాటక ఏ రకంగా అయితే చర్య తీసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా రేపు తెలంగాణ కూడా రేపటి నుంచి మేము నైట్ కర్ఫ్యూ పెడుతున్నాం, లేదా డేలోనే రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నాం, కొన్ని అవర్స్ మేము బిజినెస్ అలౌ చేస్తాం, పెళ్లిలకు 100 కంటే పోవద్దు, చావుకి 25 కంటే పోవద్దు అంటే ఎవరు ఆపుతారు? సో దట్ ఈస్ మీరు అన్నట్టుగా దే హ్యావ్ టేక్ ఎ డెసిషన్ ఇమ్మీడియట్ గా. సో ఆ కాల్ డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్స్ దే. ఎందుకంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కూడా కేంద్రం మీద పాలసీ గైడెన్స్ మీరు అన్నట్టుగా నిర్ణయం ఇచ్చేసారు. వాళ్ళు డీకేర్స్ ఆల్రెడీ కేంద్రం నుంచి 14 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి వాళ్ళు మేల్కొన్నారు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే కాదు సార్, ఇక్కడ గతంలో కూడా కేంద్రం తలుచుకుంటే దేశం మొత్తం మీద కొన్నిటి ఇంపోజ్ చేయొచ్చు. నైట్ కర్ఫ్యూ మస్ట్ మహానగరాలని మీరు నిర్ణయం చేస్తే వీళ్ళకి తేలికవుతుంది. లేదంటే రాజకీయంగా ఒకటి పెట్టమని ఒకటి వద్దని ఈ గొడవలన్నీ. ఇప్పుడు క్రిస్మస్ ఆపితే ఒక గొడవ, రేపు బోనాలు ఆపితే ఇది సమ్మక్క సారక్క ఆపితే ఇంకొక గొడవ, రకరకాల గొడవలు. కేంద్రం వన్స్ ఫర్ ఆల్ ఒక రూల్ తీసుకుంటే అందరికీ ఫాలో అవుతుంది. పొద్దున ఇదేంటి డబ్బులు బాగా ఇవ్వండి మీరు చెప్పారు కాబట్టి మేము ఈరోజు దీంట్లో ఇంపోజ్ చేసామంటారు. అంటే తప్పేం లేదు. రాష్ట్రాలు క్రైసిస్ లో ఉన్నప్పుడు కేంద్రం ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం దానికి కాదండి. బట్ బేసిక్ సబ్జెక్టు మీద ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది వీడే. పాలసీ గైడెన్స్ మాత్రమే కేంద్రం నుంచి వస్తాయి. కానీ వ్యాక్సిన్ అన్నది ఎంటైర్ కంట్రీలో సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్రానికి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు తమ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రం అందరు బ్లేమ్ చేస్తారు. మళ్ళీ అందుబాటులోకి వచ్చాక అది కొద్దిగా తగ్గింది. ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా కేంద్రం ముందు రియాక్ట్ అయ్యి కావడం స్లో అయ్యడం వల్ల చాలా మంది డెత్స్ కూడా చూసాం. ఆయన యుద్ధ విమానాల్లో తీసుకొచ్చారు ఆ టైంలో. తర్వాత ఏం చేస్తారు, డిస్పోజల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. రావు గారితో మెడికల్ ఎక్స్పర్ట్ అన్నట్టుగా
రాష్ట్రాల డిస్పోజల్ లోపల కేంద్రం ఈ రోజు ఇట్లాంటి విపత్తికర పరిస్థితి ఎదుర్కోవడానికి ఫండ్ ఇచ్చింది. ఈ ఫండ్ తో మీరు ఆక్సిజన్ చేసుకోండి, ఇది చేసుకోండి, స్టాక్స్ పెట్టుకోండి పిఎస్సిస్ లో. కానీ ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇంతకుముందు వారైనట్టుగా మాఫియాలు, ప్రైవేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ హాస్పిటల్ ఏ రకంగా రోగులను దోపిడీ చేసే మనం చూసాం. ఎందుకంటే ట్రీట్మెంట్ విషయం అసలు వ్యాక్సిన్ దగ్గరే పెద్ద మాఫియాలు ఉన్నట్టుంది సార్. మీరు గమనించాల్సింది డిజిసి అప్రూవల్ దగ్గరే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రెడీ అయిన వ్యాక్సిన్ కూడా రానివట్ల మార్కెట్లోకి. మీరు ఆ రెమ్సిడివర్ వ్యాక్సిన్ మనం జనగామలో అనుకుంటా ఒకటి 80,000 90,000 లక్షన్నర కూడా అమ్మారు సార్, లక్షన్నర కూడా అమ్మారు బ్లాక్ లో. సందర్భంలో అక్కడ ఇద్దరు నర్సులు, డాక్టర్ సస్పెండ్ చేశారు. సో ఈ అవకాశాలు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పినట్టు వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ కరప్షన్ అనేది ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఈ మాఫియా. కాదు, రేపు ప్రధాని గారు ఏమన్నా ఈ బూస్టర్ డోస్ మీద కానీ చిన్నపిల్లల వ్యాక్సిన్ మీద కానీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటికీ 1,36,00,000 మందికి వ్యాక్సిన్ ఈ దేశంలో ఇచ్చారండి. ఇది మామూలు నెంబర్ కాదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా నిల్వలు అందుబాటులో కేంద్రం రాష్ట్రాల దగ్గర ఉంచింది. రేపు బూస్టర్ డోస్ సంబంధించినటువంటి బూస్టర్ నిల్వలు కూడా కేంద్రం దగ్గర ఈ రోజు అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో టుమారో ప్రైమ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ కాల్. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో అది బట్ ఎట్ ద సేమ్ టైం రాష్ట్రాలు కర్ణాటక లాగా ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే మేల్కొనకపోతే మళ్ళా ఇంతకుముందు మనం ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రైట్ సార్. ఏదేమైనా మొత్తంగా దేశవ్యాప్తంగా పరిస్థితి అలార్మింగ్గా ఉంది. చాలా వేగంగా, అత్యంత వేగంగా స్ప్రెడ్ అయ్యి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా చెప్తున్నారు, చాలా చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా స్ప్రెడ్ అయ్యే వైరస్గా ఒమిక్రాన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికే 100 పైగా దేశాల్లో వచ్చింది. భారత్లో 14 రాష్ట్రాలకు స్ప్రెడ్ అయి ఉన్నది. దీని వ్యాప్తిని అరికట్టకపోతే తర్వాత పరిస్థితులు చేయి దాడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దాని విషయంలో అలాగే డోసులు, బూస్టర్ డోసు, చిన్నపిల్లల వ్యాక్సిన్కి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాలు డైనమిక్గా వార్ ఫుట్లో కట్టడి చర్యలు, సెలబ్రేషన్స్, రాజకీయ సభలు, సమావేశాలు, అలాగే రెస్టారెంట్స్, పబ్బులు ఇలాంటి వాటిలో 50% ఆక్యుపెన్సీ ఉండేలాగా తీసుకోవాల్సిన చర్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సూచనలు అందినాయి. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. దీన్ని ఇప్పుడు అరికట్టకపోతే పరిస్థితి మాత్రం పూర్తిగా చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు అందుతున్నాయి. ప్రభుత్వాలు దానికి సంసిద్ధం కావాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి, రాకేష్ గారికి, అలాగే దిలీప్ గారికి, కాకమాన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.